ఇక భూమి అంకుల్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి శరత్ చంద్రను హక్ చేసుకుంటుంది. శరత్ చంద్ర అలానే భూమిని చూస్తూ ఉంటాడు. ఏమైందమ్మా, ఏం జరిగింది? ఏం లేదు అంకుల్ అని భూమి అంటూ ఉంటే ఇక శరత్ చంద్రను చూస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటుంది. పాదాలకు అలా తాకుతూ వెంటనే భూమి చూస్తూ ఉంటే అపూర్వ మాత్రం అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక భూమి సంతోషంగా శరత్ చంద్రను చూస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అని శరత్ చంద్ర అడుగుతుంటే నేనే మీ నాన్ననని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను నాన్న అని భూమి మనసులో అనుకుంటూ బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది. అసలు ఈరోజు నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. అవును అంకుల్, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మనసులో మాత్రం నా వాళ్ళని నేను కలుసుకున్నాను కదా, సంతోషంగా ఉండకుండా ఎలా ఉంటాను అని భూమి మనసులో అనుకుంటూ అలానే శరత్ చంద్రను చూస్తూ ఉంటుంది. ఇక అంతలో మీరా రాగానే మీరాని చూసిన భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటుంది. అపూర్వ, నక్షత్ర అందరూ కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంతలో ఇందు వచ్చి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఇంట్లో నీకేదో సంబంధం ఉన్నట్టు మా అమ్మను వచ్చి గట్టిగా పట్టుకున్నావు, మా మామయ్యను కూడా హక్ చేసుకున్నావు. అసలు ఏమనుకుంటున్నావు? అయినా నీకేదో ఈ ఇంటికి సంబంధం ఉన్నట్టుగా ఇలా చేస్తున్నావు ఏంటి అని కోపంగా అడుగుతుంటుంది. ఇందు, అలా ఎందుకు మాట్లాడుతున్నావు? అలా మాట్లాడడం తప్పు. అమ్మ భూమి, అసలు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారమ్మా? ఎవరు నిన్ను తీసుకెళ్లారు? ఏమైందమ్మా? అసలు ఏం జరిగింది? అది అంకుల్, నన్ను కావాలని తీసుకెళ్ళిపోయారు. అసలు ఎవరమ్మా? ఎవరు నిన్ను తీసుకెళ్లాలని చూశారు? తీసుకెళ్లడం కాదు అంకుల్, నన్ను చంపాలని కూడా చూశారు. నిన్ను చంపాలని చూసారా? ఎవరమ్మా వాళ్ళు? వాళ్ళ అంతు చూస్తాను, నాకు చెప్పమ్మా అని శరత్ చంద్ర భూమిని అంటూ అడుగుతుంటాడు. ఎవరో నాకు తెలుసు అంకుల్. ఎవరమ్మా? అయితే చెప్పు, ఇప్పుడే వాళ్ళ అంతు చూస్తాను. చెప్పండి ఆంటీ, మీకు తెలుసు కదా, మీరే కదా నన్ను కిడ్నాప్ చేసి చంపాలని చూసింది అని విధంగా భూమి అనగానే శరత్ చంద్ర ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు అంటున్నది అని అనగానే, ఏంటి నేను కిడ్నాప్ చేశానా? నిన్నెప్పుడు కిడ్నాప్ చేశాను ఆంటీ? మీకు తెలుసు కదా ఆంటీ, మీరే కదా, మీలాగే ఉంటుందని నేను ఇందాక మీకు కూడా చెప్పాను కదా, అప్పుడే మర్చిపోయారా అని అనగానే, అమ్మో ఇది నా పేరు చెప్తుందేమో అని భయపడ్డాను అని అపూర్వ మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది. అపూర్వకు చెప్పావా? ఎవరు అపూర్వ వాళ్ళు అని శరత్ చంద్ర అడుగుతుంటే, నాకెలా తెలుస్తుందండి అంటే నేను ఇంకా నిర్ణయించుకోలేదు, ఇదంతా వాళ్ళే చేశారు అని అనటానికి నాకు కూడా ఒక ఆధారం ఉంటే అప్పుడు వాళ్ళ పేరుని నేనే బయట పెడతాను అంకుల్ అని విధంగా భూమి చెప్పగానే ఇక నక్షత్ర అపూర్వ అమ్మయ్య అనుకుని మనసులో అనుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే అమ్మా, నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళని మాత్రం నేను ఊరికే వదిలిపెట్టను, వాళ్ళని ఏకంగా జైలు పాలు చేసి తీరుతాను అని శరత్ చంద్ర అనగానే అపూర్వ కంగారు పడిపోతూ అలా చూస్తూ ఉండిపోతుంది. సరే అంకుల్ అని విధంగా భూమి అనగానే, అంకుల్ ఏంటమ్మా అని శరత్ చంద్ర అడుగుతుంటాడు. నాకు చాలా ఆకలిగా ఉంది, మీ అందరితో కలిసి భోజనం చెయ్యాలని ఉంది అని భూమి అనగానే శరత్ చంద్ర అలానే చూస్తూ ఉంటాడు. అపూర్వ, ఏం చూస్తున్నావు? త్వరగా నువ్వు భోజనం పెట్టు భూమికి, అందరూ కలిసి తింటే బాగుంటుంది కదా అంకుల్. సరే అమ్మా పద అంటూ వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం శారద నీళ్లు పడుతూ ఉంటుంది చెట్లకి. అప్పుడు కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తాడు. ఏంటి ఇలా ఫోన్ చేశారు? శారద, నువ్వు చెప్పినట్టుగానే నేను ఆ ఇంటికి వెళ్ళాను శారద, నాకు నచ్చకున్నా ఆ ఇంట్లో ఉంటున్నాను శారద. సరే అండి, కేవలం నీ మాట కోసమే నేను ఆ ఇంటికి వెళ్ళానే తప్ప మరి ఏ ఉద్దేశంతో లేదు శారద అని మాట్లాడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్. అదే సమయానికి పూరి వచ్చి గట్టిగా శారదను పట్టుకుని బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా పూరి? ఏమైంది శారద? ఏం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడే ఫోనే క్రిందికి ఇస్తుంది శారద. ఏమైందమ్మా? ఏం జరిగింది? అమ్మ నన్ను ఉంచుకున్న పిల్లలని అంటున్నారమ్మా. అసలు ఏం జరిగిందమ్మా? అసలు ఆ ఫోను ఇందు ఉంది కదమ్మా, పెళ్లి కార్డ్స్ కానీ అందరికీ ఇచ్చి ఈ ఉంచుకున్న ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవడో ఒకడు దీన్ని కూడా ఉంచుకుంటాడేమో అని అందరి ముందు అలా మాటలు అనేసి
బాధ పెట్టేలా మాట్లాడిందమ్మా అని ఈ విధంగా బాధపడుతుంటే ఆ మాటలు విన్న కృష్ణప్రసాద్ చాలా బాధపడిపోతూ వెంటనే కాల్ని కట్ చేస్తాడు. మరోవైపు ఇలాంటి పరిస్థితి మాత్రం ఎవరికీ రాకూడదని నేను అనుకుంటున్నాను అని శారద మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు ఏంటి మమ్మీ, ఏం జరుగుతుంది? ఏం చేయనే మీ నాన్న మొహం చూసి వదలాల్సి వస్తుంది, లేదంటే దీనంతూ అని కోపంగా అనుకుంటూ ఉంటే, ఏం చూస్తున్నావు అపూర్వ, వడ్డించు అని చెప్పి వెంటనే సరే అండి అంటూ వడ్డిస్తూ ఉంటుంది. ఏంటి అంకుల్ మీరు తినరా? నేను ఇందాకే తిన్నానమ్మా, మళ్ళీ కాస్త నాతోనే తినండి అంకుల్. సరే అమ్మా అపూర్వ నాకు కూడా పెట్టు అని శరత్చంద్ర అనగానే వెంటనే అపూర్వ భోజనం వేస్తూ ఉంటుంది. సరే అమ్మా తిను, అది నాకు పప్పేస్తారా? సరే, ఏం చూస్తున్నావు అపూర్వ, త్వరగా వెయ్యి అని అంటూ ఉంటే వెంటనే అలా పప్పు వేస్తూ ఉంటుంది. అదిగో ఆ నెయ్యి కూడా వేయండి అని భూమి అనగానే ఇక శరత్చంద్ర నీకు కావాల్సినవన్నీ ఏది కావాలో అది తిను అని శరత్చంద్ర అనగానే ఇక భూమి సరే అని ఉంటుంది. ఇక భూమి ఆ అప్పడం కూడా ఇవ్వరా అని అడుగుతూ ఉంటుంది. మీరు కూడా నాతో పాటు తినండి అపూర్వ, నాకు కూడా ఇవ్వు. అంతలో అదిగో అక్కడ సాంబార్ కూడా ఉంది. అమ్మా నువ్వు అందరిని ఆటాడిస్తే ఇది నిన్ను ఆటాడిస్తుంది. అవునే, మీ నాన్న మొహం చూసి దీన్ని ఏం చేయలేకపోతున్నాను, అసలు మీ నాన్న ఉన్నాడు కదా అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. దీన్ని ఇలా కాదు అని వేడివేడి సాంబార్ను వెంటనే భూమి చేయి పైన పోస్తుంది. భూమి మాత్రం శరత్చంద్రను చూస్తూ ఉన్న మైకంలో ఆ మూమెంట్ని చూసుకుని సాంబార్ పోయగానే అమ్మ అని గట్టిగా భూమి అరుస్తుంది. శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మ భూమి అని అంటూ చెయ్యిని అలా ఊదుతూ ఉంటాడు. ఏంటి అపూర్వ, చూసుకోవాలి కదా? చూసుకుంటే బాగుంటుందండి, తను చూసుకోవాలి అని అపూర్వ కోపంగా అంటూ ఉంటుంది. అమ్మ భూమి నీకేం కాదమ్మా, నేనున్నాను అని అంటూ వాటర్ పోసి వెంటనే తుడుస్తూ ఉంటాడు శరత్చంద్ర. అపూర్వ నువ్వు చూసుకుని సాంబార్ పోస్తే బాగుంటుంది కదా అని, ఇప్పుడు చేయి కాలకుండా ఉండేది కదా అని శరత్చంద్ర అంటూ ఉంటే, కావాలని చేశారా అండి, ఏదో అనుకోకుండా జరిగిపోయింది బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. నీకేం కాదమ్మా, నెమ్మదిగా తిను, నా చెయ్యి కాలిపోయింది, ఎలా తినాలి అని చెప్పి భూమి అడుగుతుంటే, అదే నాన్న ఉంటే తినిపించేవారు అని భూమి అంటే, నేను తినిపిస్తానమ్మా అని శరత్చంద్ర ఇలా ఇవ్వమ్మా అని భోజనం భూమికి తినిపిస్తూ ఉంటే భూమి సంతోషంగా చూస్తూ ఉంటుంది. అపూర్వ నక్షత్రం మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు.